ఈరోజు కథ వేలం వెర్రి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు మంత్రి ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒకరోజు రాజు మంత్రిని పిలిచి వేలం వెర్రి అంటే ఏమిటి అని అడిగాడు. మంత్రి దానికి ఏం చెప్తాడు? అందుకని రాజుగారితో 2 రోజులు గడువివ్వండి, అదేంటో మీకు చూపిస్తాను అన్నాడు. ఆ మర్నాడు పొద్దున్నే లేచి స్నానం చేసి విభూది పెట్టుకుని ఊరి చివర కంచెర గాడిదలు ఉంటే ఒకదానికి 3 ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకి చెవులో పెట్టుకున్నాడు. ఆ గాడిద యజమానులు ఊళ్ళో ఉన్న మిగిలిన వాళ్ళు ఏమిటి బాబు అలా చేశారు అని అడిగారు. ఈ గాడిద మొదల నుంచి వచ్చింది, దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు, అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అని మంత్రి అన్నాడు. ఆ మాట విని ఊరంతా ఒక్కొక్కరు వెళ్ళటం, ప్రదక్షిణలు చేసి దాని వెంట్రుక ఒకటి పీకి చెవిలో పెట్టుకోవటం మొదలుపెట్టారు. ఇలా చేయడంతో ఆ గాడిద బొచ్చంతా ఊడి చావుకు సిద్ధమయ్యింది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకాడు. దాంతో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద యజమాని, మా బ్రతుకులు ఈ గాడిదతోనే ఉన్నాయి, మీ చేతుల్లో చచ్చిపోయింది కనుక దానికి ఖరీదు ఇవ్వమన్నారు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేంటి ఇలా అయ్యింది అని అడిగాడు. అప్పుడు మంత్రి, మీరు వేలం వెర్రి అంటే ఏమిటని అడిగారు కదా, దానికి నోటితో సమాధానం చెప్తే మీకు నచ్చేది కాదు, అందుకని ప్రత్యక్షంగా చూపిస్తేనే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు. రాజు మంత్రి తెలివికి సంతోషించి గాడిద వాళ్లకు కొంత సొమ్మిచ్చి వాళ్ళని పంపించాడు.